విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు కేంద్ర ఉక్కు మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ. వారికి ఎంపీలు భరత్, అప్పలనాయుడు, ఇతర బీజేపీ నేతలు స్వాగతం పలికారు. కేంద్రం ఉక్కు పరిశ్రమకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి రావడంతో కేంద్ర మంత్రులపై పూల వర్షం కురిపించారు బీజేపీ మహిళలు. ఎయిర్పోర్ట్ నుంచి కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ స్టీల్ ప్లాంట్కు ర్యాలీగా బయలుదేరారు. కాసేపట్లో ప్లాంట్కు చేరుకొని సమీక్ష నిర్వహించనున్నారు. ఆరు నెలల ఎక్సర్సైజ్ తర్వాత స్టీల్ ప్లాంట్ను పరిరక్షించగలిగామని చెప్పారు కేంద్ర మంత్రి కుమారస్వామి. మధ్యాహ్నం పూర్తి వివరాలు చెబుతానన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా పరిమితంగా మాట్లాడినట్లు తెలిపారు. Our 6 months struggle to give rebirth to our Visakhapatnam, we are succeeded. 6 months struggle to give rebirth to our Visakhapatnam, we are succeeded. Our 6 months struggle